హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నవ్వు అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన ఉద్యోగ సమాచారం అయితే చూద్దామండి. అందులో మొదటగా THSTIలో ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్టులు అండి. హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ ట్రాన్స్లేషన్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్లో క్రింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుచున్నది. ప్రాసెస్ డెవలప్మెంట్ సైంటిస్ట్ ఒకటి, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఒకటి, మరి ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ 1 2 ఉన్నాయి. ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ 2 ఒకటి ఉంది. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ ఒకటి ఉంది. అర్హత సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పిహెచ్డీతో పాటు అనుభవం అయితే ఉండాలి అంటూ తెలియజేశారు. SC ST మహిళలు, దివ్యాంగులకు 118 రూపాయలు ఫీజు, ఇతరులైతే 236 రూపాయలు పే చేయాలి. ఎంపిక విధానం రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 23 మే 2024. వెబ్సైట్ thsti.res.in అనేటువంటి వెబ్సైట్లో చూడండి. ఓకే, నెక్స్ట్ వన్ అహ్మదాబాద్లో ప్రాజెక్ట్ సైంటిస్టులు అండి. ఐకార్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషన్ హెల్త్ అహ్మదాబాద్ తాత్కాలిక ప్రాతిపాదికన ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 ఒకటి ఉంది. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్టు 4 ఉన్నాయి. అర్హత గ్రాడ్యుయేట్ డిగ్రీలో BE, బీటెక్, సైన్స్ సంబంధిత సబ్జెక్టులు చదివి ఉండాలి. వయసు 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. వేతనం ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులకు 56,000, ప్రాజెక్ట్ టెక్నికల్ పోస్టులకు 28,000. ఇంటర్వ్యూ వచ్చేసి 21వ తారీఖు 5వ నెల 2024. మరి ప్రవేశము ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆక్యుపేషన్ హెల్త్ అండి, అహ్మదాబాద్ గమనించాలి. నెక్స్ట్ హాల్ బాలానగర్లో అప్రెంటిస్ అండి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బాలానగర్ హైదరాబాద్ 124 అప్రెంటిస్ పోస్టుల భర్తీ అయితే ఇంటర్వ్యూల కోసం అయితే భర్తీ పిలుస్తుందండి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 64, టెక్నీషియన్ అంటే డిప్లొమా అప్రెంటిస్ 35, జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేషన్ 25. మరి ట్రేడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ ఫార్మసీ, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ మొదలైనవి. అర్హత సంబంధిత విభాగంలో డిప్లొమా, గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ ఉండాలి. ఇంటర్వ్యూ తేదీ మే 23, 24. ప్రవేశం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఏరియాటిక్స్ డివిజన్ బాలానగర్. మరి అప్లై చేయడానికి www.HALindia.co.in కెరియర్స్ అనేటువంటి వెబ్సైట్లో చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే అందుతాయి. సో మరొక పేపర్లో కూడా ఇవైతే ఇవ్వడం జరిగిందండి, చూద్దాం ఒకసారి. ముందుగా ఇండియన్ నేవీలో అగ్నివీర్ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేశారండి. భారత నౌకాదళంలో అగ్నిపథ స్కీమ్లో భాగంగా అగ్నివీర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులైతే దరఖాస్తు చేసుకోవచ్చు. అగ్నివీరులుగా ఎంపికైన వారికి INS చిల్కాలో శిక్షణ ఉంటుంది. ఓకేనా? కనీసం 50% మార్కులతో 10వ తరగతి పాస్ అయి ఉండాలి. తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలని తప్పనిసరి. వయసు 1/11/2003 నుంచి 30/4/2027 మధ్యలో జన్మించి ఉండాలి.
వేతనము ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది 30,000, రెండవ ఏడాది 33,000, మూడవ ఏడాది 35,500, నాలుగో ఏడాది 40,000 ఇస్తారు. ఎంపిక విధానము అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్. స్టేజ్ 1 ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. స్టేజ్ 2లో రాత పరీక్ష, శారీరక దారుఢ్య పరీక్షలు అయితే ఉంటాయి. మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. మరి పరీక్ష విధానం కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారండి. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లీష్ మొత్తం 50 ఇంగ్లీషు భాషల్లో అయితే ఉంటుంది. హిందీ అండ్ ఇంగ్లీష్ మొత్తం 50 ప్రశ్నలు అయితే ఉంటాయండి. ఒక్కో ప్రశ్నకు 50 అంటే ఒక్కో ప్రశ్నకు 1 మార్కు చొప్పున 50 మార్కులు అయితే ఇస్తారు. సింపుల్గానే ఉంటుందండి ఎగ్జామ్ అయితే. శిక్షణ అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఒడిశా రాష్ట్రంలోని ఐఎన్ఎస్ చిల్కాలో వచ్చే ఏడాది నవంబర్ నెలలో శిక్షణ ప్రారంభమవుతుంది. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నెక్స్ట్ ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 13వ తారీఖు అండి ఈ మంత్. ఎండ్ తేదీ 27/5/2024. శిక్షణ ప్రారంభం 2024 నవంబర్లో. ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఎట్ ద సేమ్ టైం మనకు భారత వాయుసేనలో కూడా ఓకేనా వాయుసేనలో కూడా ఎయిర్ ఫోర్స్లో కూడా అగ్నివీర ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదలైందండి. చూద్దాం. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ స్కీమ్లో భాగంగా అగ్నివీర వాయు నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఓకేనా. మరి ఆన్లైన్లో భర్తీ అయితే చేసుకోవాలంటే అవివాహిత అంటే మ్యారేజ్ కానటువంటి పురుష మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి పాస్ అయిన వారు అప్లై చేసుకోవాలండి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. అభ్యర్థులు సంగీతంతో పాటు సంబంధిత వాయిద్య పరికరం వాయించడంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. సంగీత అనుభవ ధృవపత్రం తప్పనిసరి అండి. ఓకేనా. నిర్దిష్ట శారీరక దారుఢ్య వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. వయసు 2/1/2004 నుంచి 2/7/2007 మధ్య జన్మించి ఉండాలి. ఎంపిక విధానం మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇంగ్లీష్ రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అయితే ఉంటుందండి. ఇవన్నీ టెస్టులు ఉంటాయి. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. 22వ తారీఖు నుంచి అయితే ప్రారంభమవుతుందండి ఈ మంత్. లాస్ట్ డేట్ 5వ తారీఖు మరి 6వ నెల 2024 చివరి తేదీగా చెప్పుకోవచ్చండి. రిక్రూట్మెంట్ ర్యాలీ 3వ తారీఖు 7వ నెల 2024 నుంచి 12/7/2024 వరకు ఉంటుంది. వెబ్సైట్ agnipathivayu.cdac.in అనేటువంటి వెబ్సైట్లో చూసైతే మనము అప్లై అయితే చేసుకోవచ్చు. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.